VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండలోని జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అంబేద్కర్ భవన్లో బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనశిక్షణ సంస్థ చైర్మన్ ప్రకాష్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రఘులతో పాటు ఇతర బోర్డు సభ్యులు పాల్గొని వృత్తి విద్యా కోర్సుల్లో ట్రైనింగ్ పొందిన 800 మంది మహిళలకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనశిక్షణ సంస్థ ట్రైనీలు నేర్చుకున్న నైపుణ్యాలను స్టాల్స్ రూపంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి సతీష్ రెడ్డి స్టాల్స్ సందర్శించి ట్రైనీల ప్రతిభను అభినందించారు. హన్మకొండ జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహమూర్తి మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో వ్యాపారవేత్తలుగా ఎదగడానికి గల ప్రభుత్వ ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం జనశిక్షణ సంస్థల వారి కృషి అభినందనీయమని చైర్మన్ ప్రకాష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జనశిక్షణ సంస్థ డైరెక్టర్ ఖాజా మసీయుద్దీన్ సంస్థ చేస్తున్న కార్యక్రమం గురించి వివరించడం జరిగింది. ఏ వేడుకలు మహిళలకు సన్మానంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో జాతీయ యూత్ అవార్డీఏ మధు, మై భారత్ డైరెక్టర్ అన్వేష్, జాతీయ యూత్ ఐకాన్ శ్రీజ, బోర్డు సభ్యులు కె రాణి, సఖీ కేంద్రం సభ్యులు హైమావతి, జనశిక్షణ సంస్థ సిబ్బంది, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పటివరకు 4 మగవాళ్ళే ఉన్నారని చెప్పారు కదా. మన దగ్గర మా బోర్డు మెంబర్ ఉన్నారు. అంటే ఈ మహిళా దినోత్సవం ఏదో చేశాము, ఫోటోలు తీయాము అనేటువంటిదే కాకుండా దీని యొక్క అంటే ఇక్కడ నుంచి ఏదో ఒక సందేశాన్ని, ఒక ఉద్దేశాన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మేము ఉన్నామనేటువంటి భరోసా ఇస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళుతారు అనేటువంటి నమ్మకం కలిగించడం అనేటువంటిది మా కుటుంబంలో ఈవెన్ చూసి కొంతమంది మన మహిళలు వాళ్ళ పిల్లలను కూడా అలా చెయ్యాలి, అలా తీసుకెళ్ళిన కార్యక్రమం చేయాలి. ఆ లోపల సరే వాళ్ళని రమ్మని జరుగుతున్నారు. మనం పిలిస్తే వచ్చారు. మనకి ఏంటంటే ఈ సార్ని గుర్తుపెట్టుకోండి, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ మన కడాయి హోటల్ దగ్గర ఉంటుంది. చాలాసార్లు మన ప్రోగ్రామ్స్కి వచ్చారు సారు. కానీ హన్మకొండ జిల్లా పరిశ్రమ శాఖ జిఎం సార్ గారు ఏమంటారని చెప్పంటే మా దగ్గర లోన్లు ఇవ్వడానికి చాలా ఉన్నాయి, కానీ ఎవరు అప్లై చేయడానికి వస్తలేదు అని చెప్పన్నారు. అందుకోసం ఏం చేశామంటే లాస్ట్ 3 yearsలో ఉన్నటువంటి మా డేటాబేస్ కూడా ఇచ్చాము, ఫోన్ చేసి అని చెప్పారు. మీలో మంచిగా అంటే ఈ కూరగాయల వ్యాపారం ఆ వ్యాపారం కాకుండా నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి చేయాలనేటువంటి ఉత్సాహం ఉండి చేస్తాము అనేటువంటి సంకల్పం ఉండి దీన్ని చేయించి హ్యాండ్ చేసేటువంటి బాధ్యత మేము కలిసి తీసుకుంటాము. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. సార్ బయట 2 o'clock వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందు నేను సార్ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ శుభ మధ్యాహ్నం. జనశిక్షణ సంస్థ చైర్మన్ శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస రఘు గారికి, డిప్యూటీ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ శ్రీ సతీష్ రెడ్డి గారికి, యూత్ ఐకాన్ జె శ్రీజ గారికి, డైరెక్టర్ నెహ్రూ యువ కేంద్ర శ్రీ అన్వేష్ గారికి, జనశిక్షణ సంస్థ లోకల్ డైరెక్టర్ ఖాజా మసీయుద్దీన్ గారికి, జనశిక్షణ సంస్థ తరఫున ఉన్న ఇక్కడ అందరి డిఆర్పీలకు, వారి దగ్గర శిక్షణ పొందిన మీ అందరికీ, మరియు ఉత్సాహంగా ఈరోజు పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనకు విచ్చేసిన మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో వీళ్ళందరూ ఈ సంస్థ నిలబడి చప్పట్లు కొట్టండి, అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. సో వీళ్ళంతా ఈ సంవత్సరము మన దగ్గర 90 బ్యాచ్లు, మీ అందరికీ రకరకాల 17 కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళని గుర్తించి గౌరవించుకోవడం కంటే ఇంకా ఎక్కువ మనకేం లేదు. సో మీ జీవితాలను ఎంతో కొంత మార్చినారు, మీకు తెలియని నైపుణ్యాలను నేర్పినారు. సో ఈ వాళ్ళు నేర్పించినటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి మీ జీవితంలో ఎంతో కొంత ఉపయోగపడి మీరు మీ జీవితంలో ఎంతో కొంత ఆర్థిక చేయుత వస్తే అంతకంటే ఎక్కువ ఏం లేదు. మీరందరూ ఒక్కసారి సపోర్ట్ కట్టుకుని కూర్చోండి. ఫోటోలతో వచ్చిపోయినట్టు కాదు, పాట తప్పకుండా పాడాల్సిందే. ఇవ్వండి మేడం, ఇంకో మైక్ తీసుకోండి.
నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జేఎస్ఎస్ వరంగల్ తరఫున ఇంతమంది జేఎస్ఎస్ వరంగల్ సంస్థ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ పథకం ద్వారా లబ్ధి పొంది వాళ్ళ జీవితాల్లో మార్పు రావడానికి కృషి చేసిన ఫస్ట్ జేఎస్ఎస్ వరంగల్లో డైరెక్టర్ కాజా గారికి నా అభినందనలు. అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంతమంది మహిళలు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళతో జరుపుకోవడం అనేది వాళ్ళ శక్తిని సమాజానికి తెలియజేయడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇలాంటి కార్యక్రమాల్లో గవర్నమెంట్ ట్రైనింగ్ కార్యక్రమాల్ని ఇంకా చాలామంది మహిళలు ఉపయోగించుకొని వాళ్ళ లైఫ్లో మంచి మార్పుని తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ జేఎస్ఎస్ హన్మకొండ వర్గానికి వాళ్ళ అందరికీ నా అభినందనలు. ఇంకా ఎక్కువ మంది సెంట్రల్ గవర్నమెంట్ పథకాలని ఇంకోటి లాస్ట్ ఇయరే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నేను యాక్చువల్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ జేఎస్ఎస్ వరంగల్ వారికి ఎవ్రీ ఇయర్ 50 lakhs వరకు ఎయిడ్ అనేది ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి ఇస్తూ ఉంటాం. బట్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ between 75 lakhs to it may increase up to 1 crore to train more people across this Telangana. So total 6 JSS centers are exist. So one of the center is JSS Hanmakonda, which actually provide lot of service to the needy women who dropped out from the studies and after marriage who are unable to prove themselves, to learn some skills, to prove themselves, to stand in the society as a successful lady. So దీని అన్నిటికీ ఇలాంటి వారికి ఇంకా ఎక్కువ నైపుణ్యత నేర్పి సమాజంలో లేడీ పవర్ని ఇంకా పెంచాలనే దృక్పథంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తుంది. దానికి జేఎస్ఎస్ హన్మకొండ వరంగల్ అనేది ఆల్ ఇండియాలో కూడా మంచి ర్యాంకు అండ్ మన సౌత్ ఇండియాలో అయితే బిలో 10 ర్యాంక్లో ఉన్నది. సో సర్వీసెస్ మ్యాక్సిమం వాళ్ళు. సో కాజా గారికి డైరెక్టర్ జేఎస్ఎస్ వాళ్ళందరికీ అభినందనలు. సో మీ మీడియా మిత్రుల ద్వారా కూడా నా విన్నపం ఏంటంటే మీ ద్వారా ఇంకా లబ్ధిదారులకు మీరు వరంగల్ రూరల్ వాళ్ళకు కూడా ఈ స్కీమ్ గురించి అర్థం చేసుకొని ఫ్రీ ట్రైనింగ్ పొంది ఈ ఫ్రీ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ఏ రకంగా లోన్లు ఏ రకంగా వాళ్ళ బిజినెస్లు చేసుకోవడానికి వాళ్ళ ఇంటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఉపయోగపడాలని మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరాలని ఆశిస్తున్నాను. నా పేరు సతీష్ రెడ్డి. ఐఎమ్ ద స్టేట్ నోడల్ ఆఫీసర్ టు ఇంప్లిమెంట్ ఆల్ సెంట్రల్ స్కిల్ ప్రోగ్రామ్స్ including ITIs and all short-term skilling programs like this JSS and PM-KY and PM Vishwakarma and National Apprenticeship, where all educated youth will get an apprenticeship opportunity across the Telangana state in various industries. So I am looking after all the schemes in across the Telangana. చిన్న సంస్థ వరంగల్ ద్వారా మనం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ కింద జనశిక్షణ స్కీమ్లో ప్రతి సంవత్సరం 1800 మందికి ట్రైనింగ్ ఇస్తాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా 1800 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాము 17 కోర్సుల్లో. సో ప్రతి సంవత్సరము ఈ ట్రైనింగ్స్తో పాటు ట్రైనింగ్ నైపుణ్యాభివృద్ధి కాకుండా దాంతోపాటు వాళ్ళ జీవితంలో స్థిరపడడానికి లైవ్లీహుడ్ తెచ్చుకోవడానికి మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి మనం ఈడీపీ ట్రైనింగ్స్ అని చెప్పని ఎన్డీపీ ట్రైనింగ్స్ అని అట్లా చేస్తుంటాము. దీని ఒక ఉద్దేశాలు ఏంటంటే ఈ ట్రైనింగ్ యొక్క ఉద్దేశాలు వీళ్ళు ఇంటి దగ్గర అయినా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ వేజ్ ఎంప్లాయ్మెంట్లో కానీ చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళు నేర్చుకున్నటువంటి స్కిల్స్ ద్వారా ఎంతో కొంత డబ్బులు సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉంటారని చెప్పని దాని ద్వారా సమాజ అభివృద్ధిలో దేశాభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము. మన జనశిక్షణ సంస్థను వరంగల్లో ఇచ్చేటువంటి ట్రైనింగ్స్లో 85% అంటే 80% నుంచి 90% మంది మహిళలకే ఇస్తాము.
వీళ్ళని పెట్టి వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేసుకొని దీంట్లో కనీసము ప్రతి సంవత్సరం ఒక 500-600 మంది వరకు సొంతంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటారు. అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి వారంగల్ హనంకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వెళ్ళి షాప్స్లలో అక్కడ ఇక్కడ కూడా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా సేల్స్ పర్సన్స్ కూడా పనిచేస్తున్నారు. సో 5 సంవత్సరాల నుంచి మేము ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. సో ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగిస్తూ మహిళలకు చేదోడు వాదోడుగా వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కార్యక్రమాలకు కూడా వీళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చి దీని ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము. సో దీనికి మీ అందరూ కూడా సపోర్ట్ కావాలి. అట్లాగే ఈ కార్యక్రమాలు జరుగుతున్న ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాలు మా ఆఫీస్ రామకృష్ణ కాలనీలో ఉంటుంది. మీరు వాళ్ళకి వస్తే మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి దీని ద్వారా బయట వేజ్ ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగ మేళాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. అట్లాగే స్వయం ఉపాధి ద్వారా మనం బ్యాంక్ వాళ్ళతో కలిసి మిగతా వాళ్ళకి పిఎంఈజీపీ లోన్స్, ముద్రా లోన్స్లో కూడా హెల్ప్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాలను ఉపయోగించుకోండి. జనశిక్షణ సంస్థ ఆఫీస్కు రండి, అవసరం ఉన్నటువంటి ట్రైనింగ్స్ పొందండి. దాని ద్వారా జీవితంలో స్థిరపడడానికి ప్రయత్నం చేయండి. సో ప్రతి సంవత్సరము ఈ మహిళలను గుర్తించి గౌరవించి వాళ్ళకు అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో జనశిక్షణ సంస్థ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తున్నాము. 5 సంవత్సరాలుగా అంబేద్కర్ భవన్లో చేస్తున్నాము. మేము ఈరోజు 600 మంది 650 మంది వరకు వచ్చారు. అట్లాగే మహిళలు మా దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి వస్తువుల యొక్క ప్రదర్శనల కోసం అని చెప్పి ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా పెట్టాము. అవొక 20 స్టాల్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక వేదికలాగా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్. దానివల్ల వాళ్ళకి ఏంటంటే డబ్బులు వస్తాయి, జీవనోపాధి పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్య అతిథులుగా మా జనశిక్షణ సంస్థను చైర్మన్ ప్రకాష్ గౌడ్ గారు వచ్చారు. తర్వాత మా ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ యొక్క డైరెక్టర్ జనరల్ డాక్టర్ టి శ్రీనివాస్ రఘు వచ్చారు. అట్లాగే ఆర్డీఎస్డీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి వివి సతీష్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత నెహ్రూ యువ కేంద్రము యొక్క డిప్యూటీ డైరెక్టరు, అట్లాగే లేకపోతే సామాజిక ఉన్నటువంటి వాళ్ళు, పబ్లిక్ ఫిగర్స్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.